వారి శాఖల గురించి మాట్లాడండి, వాళ్ళ పనుల గురించి, వాళ్ళ పనితీరు గురించి మాట్లాడండి. అది అస్త్రానికి ప్రత్యస్త్రం అనేవాడండి. సార్ ఎప్పుడు చెప్పిన ధోరణితోనే ఇదే రోజు నిన్నటి సభలో కూడా మళ్ళీ అదే పాట, పాడిందే పాట పాచిబళ్ళ దాసరా అన్నట్టుగా మళ్ళీ అదే వర్షం. మరి ఆయన ఏమన్నా సమాధానం చెప్తాడా? పోనీ ఆయన తరపున మేమేమన్నా సమాధానం చెప్పాలా అంటే ఆయన చెప్పరు, మమ్మల్ని చెప్పరు. అప్పుడు స్టాండ్ ఏంటి? ఆయన అసలు ఏం చేశాడు? అసలు నన్ను మాట్లాడే స్థాయి ఉందా? నువ్వెంత, నీ బతుకెంత, జగన్ అని అన్నప్పుడే ఆ స్థాయి పోయిందండి. నీ గురించి నాకు మొత్తం తెలుసు జగన్ అన్నప్పుడే ఆయన స్థాయి పోయిందండి. జగన్ ఇక నువ్వు గద్దె దిగబోతున్నావు గుర్తు తెచ్చుకో, ఆయన స్థాయి పోయిందండి. వచ్చేది టీడీపీ జనసేన కూటమితో ప్రభుత్వం, ఆయన స్థాయి వెళ్ళిపోయిందండి. ఇంకా కూడా ఆయన అక్రమాలు దౌర్జన్యాల గురించి ఏదైతే మోడీ గారికి లెటర్ రూపంలో రాశారో అది మనందరికీ తెలిసిందే. నా గురించి మాట్లాడారండి, నా భార్యల గురించి మాట్లాడారండి, నా పార్టీ శ్రేణుల గురించి మాట్లాడారండి. ఇవి గొప్ప గొప్ప వాళ్ళు చిన్న చిన్న సమస్యల్ని పట్టించుకోరండి. తోలు మందంగా ఉన్నవాడే రాజకీయంలో ఎదుగుతాడు, రాజకీయ నాయకుడిగా కాగలుగుతాడు. సో అటువంటి విషయాల్లో నిష్ణాతుడైన వ్యక్తి ఎన్నో నిందలు స్వీకరించి రాష్ట్ర భవిష్యత్తుకి 4 అడుగుల ముందుకు వేయగల సమర్థవంతమైన నాయకుడు మా అన్నని మేము గర్వంగా చెప్పుకుంటామండి. అదే రకంగా నిన్నటి రోజు రాసిన లెటర్ లో పర్సనల్ ఏమి ఉండదండి. మొత్తం ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు గురించి, స్కీముల గురించి, స్కాముల గురించి, నొక్కే తొక్కలో బటన్స్ గురించి మాత్రమే లెటర్స్ రాయడం జరిగిందండి. సో అంతకు మించి ఆయన మాట్లాడు, రోజా గురించి మాట్లాడే మా అమ్మల్ని అరుస్తారండి. నీకెందుకు రోజా గురించి మాట్లాడుతావు, పర్యాటక శాఖ గురించి మాట్లాడుకోవడానికి నీకేం సబ్జెక్ట్ తెలీదా అంటూ ప్రతి ఒక్కరిని నిందిస్తారు. సో అన్న మిమ్మల్ని దాన్ని అంటది, దానికి వేరే ఆప్షన్ లేదు అంటది. మీరేం చేయాలా? మీరు సమాధానం చెప్తారా? మీరు ఎలా చెప్పాలి సమాధానం? మీ డిబేట్ స్థాయి ఎందుకు పెంచుకోవాలి? మీరు కూడా ఎందుకు తగ్గించుకుంటున్నారు మీ స్థాయిని? మీ స్థాయిని ఎందుకు తగ్గించుకుంటున్నారు అంటూ మమ్మల్ని అందరినీ చివాట్లు పెడతారండి. రోజా గారి గురించి మేము కౌంటర్ ఇచ్చినప్పుడల్లా మీరు తప్పట్లు కొడతారు, కానీ అధినాయకుడు తిడతాడు. తిట్టి శాఖ గురించి మాట్లాడు, అక్కడ ఏ శాఖలో ఏం జరుగుతుందో స్కాముల గురించి మాట్లాడు అంటూ ఒక సబ్జెక్ట్ అండి. నాదెండ్ల మనోహర్ గారు రోజుకు ఒక సబ్జెక్ట్ అనర్గళంగా చెప్పట్లేదండి. బ్యాగుల్లో ఎంత స్కాము, బూట్లు ఎంత స్కాము, బైజూస్లో ఎంత స్కాము, టోఫిల్లో ఎంత స్కాము, ఏది పేదలకు ఇచ్చే ఇళ్లలో ఎంత స్కామ్ జరిగింది. అదే రకంగా ఆవులండి, పశువుల స్కామ్, పశువుల దానా తీస్తేనే లల్లు ప్రసాద్ యాదవ్ అసలు బయటికి రాలేని పరిస్థితి. అలాంటిది ఎన్ని పశువులు ఇచ్చాడు, ఎంత లెక్క చెప్పాడు, ఎంత తొక్కేశాడు, మొత్తం లెక్కతో సహా తీస్తున్నారు కదండి. తొక్క తీసినట్టుగా లెక్కకు లెక్క చెప్తున్నారండి. అది అధినాయకుడు స్టాండ్ అండి. మేమేదో చిన్న వాళ్ళం, ఆయన ఒక మాట అనగానే మా కోపం వచ్చి రెట్టించి సమాధానం చెప్తాం. అలా కూడా ఆయనకి నచ్చదు. పరిణితి రాజకీయం చేయండి. రజనీ గారు ఒక్క నిమిషం నా మాట వినండి. ఓకే, రేపు ఎన్నికల క్యాంపెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన కుంభకోణాలు అవన్నీ కూడా మీరు చెప్తారు, కానీ అది ఎవరో కూడా ఆపరు. సరే, ఈ డిబేట్లో అది అస్ప్రస్తుతం. కానీ ఈయన ఈ టైంలో లేఖ రాయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? లేఖ రాయడంలో ఉన్న ఆంతర్యం, బీజేపీ కలిసి వెళ్తుందా, బీజేపీ విడివిడిగా వస్తుందా, బీజేపీ పవన్ కళ్యాణ్ గారితో కూడి ఉంటుందా, లేకపోతే ఈయన రాసిన లెటర్ కి బీజేపీ రిప్లై ఇస్తుందా అన్న మూమెంట్ లో నరేంద్ర మోడీ గారు లాంటి వారే నా వెనకాల పవన్ జీ ఉన్నారని చెప్పింది మరొకసారి నిరూపిస్తూ ఒక లెటర్ రాశారండి. ఆ లెటర్ ఒక పెద్ద సెన్సేషనల్ అయింది. దాని ఆంతర్యం బీజేపీ జనసేన కలిసి వెళ్తుంది, జనసేన టీడీపీ కలిసి వెళ్తుంది, ఈ ముగ్గురు మొనగాళ్ళలాగా ఒకేసారి దాడి చేయబోతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని. మోడీ గారితో మీటింగ్ ఎప్పుడు? మోడీ గారితో మీటింగ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిది? రజనీ గారు, మోడీ గారితో మీటింగ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిది? సార్ అడ్జస్ట్ చేస్తారు సార్, ముందే తొందర ఎందుకు? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఎ క్రొకోడైల్. టైం లేదు కదండి, సమయం లేదు మిత్రమా అన్నట్టున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 10వ తేదీ ఏదో నోటిఫికేషన్ అంటారు. ఇంకా మీరు వస్తుంది చూస్తాము అంటే అవదుగా. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోవాలి, సక్సెస్ రావాలి అంటే. ఆల్రెడీ అభ్యర్థుల ఎంపిక ఖరారైపోయింది. ఎవరు ఊహించని వ్యక్తులు అభ్యర్థులుగా రాబోతున్నారు. అది పీకే సర్వే గారితో రానున్న ఎలక్షన్స్ రణరంగంగా జరగబోతుంది. నిష్ణాతులైన వాళ్ళనే, అనర్గళంగా మాట్లాడగలిగిన వాళ్ళనే, చదువుతో కూడిన విద్య ఉన్న వాళ్ళనే, నేర చరిత్ర లేని వాళ్ళనే, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళనే మొత్తాన్నిగా తీసుకుంటారు. అభ్యర్థులు ఖరారైపోయింది సార్. సంక్రాంతికి ముందుగానే అభ్యర్థుల ఎంపిక జరగబోతుంది. అదేంటి, ఇంకా ఇద్దరు నేతలు మాట్లాడుకోవాలి, ఎవరు అభ్యర్థులో చూడాలి అంటున్నారు. మీరు ఏమైనా ఖరారు అయిపోయిందని స్టేట్మెంట్ ఇస్తున్నారు? సార్ పీకే సర్వే అయిపోయిన వెంటనే అభ్యర్థులు ఖరారు అయిపోతుంది సార్. ఆల్రెడీ అయిపోయిన దాన్ని మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. షార్ట్ లిస్ట్ ఎందుకంటే వైసీపీలో గోడలు దూకే వాళ్ళు ఉన్నారు కదా. గోడలు దూకే వాళ్ళు ఉన్నప్పుడు చివరాఖరులో ఇతనికి ఇద్దామన్న సీటు త్యాగం చేసే త్యాగమూర్తులు ఉంటారు ఆ టయానికి పాపం.
అటువంటి సీట్ల కోసం ఇంకెవరెవరు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దానికోసం కొన్ని సీట్లు ఖర్చు వేసి అలా పెట్టారు. ఈ సీటుకి వాడు వచ్చేలాగా ఉన్నాడు, వాడు వచ్చేస్తానంటున్నాడు, ఈ సీటు నువ్వు వదిలేసుకోమ్మా అతనికి ఇచ్చే. ఇప్పుడు పార్టీ ఎజెండా ప్రజాస్వామ్యాన్ని కాపాడమే కానీ నీ పార్టీనా నా పార్టీనా అనేది కాదు. ఓకే రజనీ గారు మీరేమో త్యాగమూర్తులు అంటున్నారు, సీఎం గారు ఏమో త్యాగాల త్యాగరాజు అంటున్నారు. సార్ ఎవరు ఎన్ని త్యాగాలు చేసినా రాజ్యం కోసం రాజ్యాన్ని గెలుచుకున్నాడు రాజు అయితే రాజ్యాన్ని రాణిని బిడ్డని వదిలేసినోడు గౌతమ బుద్ధుడు అవుతాడండి. మనందరికీ తెలిసిందే కదా. ఒక యోగి అవుతాడు, ఇలాగ కుళ్ళుతో కుతంత్రంతో ఉన్నవాడు రోగి అవుతాడు, అక్రమంగా సంపాదించుకున్నాడు భోగి అవుతాడండి. మా నాయకుడు ఎప్పుడు యోగి త్యాగి అని మేము అనుకుంటున్నాం. రైట్, ఓకే. మనతో పాటుగా ఆనంద్ సాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆనంద్ సాగర్ గారు నమస్తే సార్, వినిపిస్తుందా? సార్ నమస్కారం. ఓకే ఆనంద్ సార్ గారు, ఏంటి మీ ప్రాంతంలోనే బాగా హాట్గా సాగుతుంటున్నాయి రాజకీయాలు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు ఏమని కుప్పంలో. మీరు టెన్షన్ పడకండి, కంగారు పడకండి, రొటేట్ చేసుకోండి ఫోన్ని. ఓకే.